ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఈ సంక్రాంతికి విడుదలైన 5 సినిమాల్లో 4 సినిమాలకు సంక్రాంతి పండుగ ముగిసిపోయింది. కానీ మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారికి మాత్రం ఇంకా పండుగ అయిపోలేదు. వరుసగా వారం రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద డబుల్ డిజిట్ షేర్ వసూళ్లను రాబడుతూ ముందుకెళ్లిన ఒక సినిమా ఖచ్చితంగా వర్కింగ్ డేలో బాగా డౌన్ అయిపోతుందని అంతా అనుకుంటారు. కానీ మనశంకర వరప్రసాద్ గారు చిత్రం మాత్రం 8వ రోజు అనగా రెండవ సోమవారం రోజున కూడా అన్ని ప్రాంతాల్లో హౌస్ఫుల్స్ని నమోదు చేసుకుంది. ఫలితంగా ఈ చిత్రం 8వ రోజున 6 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. నైజాం ప్రాంతంలో కాస్త వసూళ్లు తగ్గుముఖం పట్టాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జోరు అస్సలు తగ్గలేదు. ఓవరాల్గా ప్రాంతాల వారిగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 8 రోజుల్లో 42 కోట్ల షేర్ వసూళ్లు, 75 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 8వ రోజున ఈ చిత్రానికి నైజాం ప్రాంతంలో 2,90,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఊపు చూస్తుంటే ఈ ప్రాంతం నుండి ఈ చిత్రం ఖచ్చితంగా జనవరి 26 లోపు 100 కోట్ల గ్రాస్ను అందుకునేలా కనిపిస్తుంది. 50 కోట్ల షేర్ను కూడా టచ్ చేసేలా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ఇక్కడ 57 కోట్ల షేర్ రూపాయలను వసూళ్లు రాబట్టి మెగా ఫ్యామిలీకి ఆ ప్రాంతంలో మొట్టమొదటి 50 కోట్ల షేర్ సినిమాగా నిలబడింది. ఇప్పుడు రెండవ సినిమాగా మెగా సినిమా అయిన ఈ మార్కును అందుకుంటుంది. ఇక రాయలసీమ ప్రాంతం విషయానికి వస్తే ఇక్కడ ఈ చిత్రం 8 రోజుల్లో 20 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. అదేవిధంగా కోస్తాంధ్ర ప్రాంతం నుండి 63 కోట్ల షేర్, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల షేర్, ఓవర్సీస్ నుండి 19 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఈ సినిమా ఇప్పటి వరకు 161 కోట్ల షేర్, 330 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.